ఎదిరించగలిగినటువంటి కెపాసిటీ భక్తి జీవితం తన దగ్గర ఉన్నప్పుడు ఎవరికి ఎప్పటికీ మనం జడవవలసినటువంటి అవసరత లేదు, ఎప్పటికీ లేదు. నీలో భక్తి లేకపోతే, నీలో పవిత్రత లేకపోతే, నీలో పరిశుద్ధత లేకపోతే దాన్నే ఎదిరిస్తావు. స్థిరత్వము లేనప్పుడు, మీరు భక్తి జీవితాన్ని గడపలేనప్పుడు, మీరు క్రీస్తుకు లోబడలేనప్పుడు మిమ్మల్ని పూర్తిగా వాడు వాడుకుంటాడు. మీరు క్రీస్తు వాడుకునేటట్టుగా మీ జీవితాన్ని అర్పిస్తే వాడిని మనం వాడుకోవచ్చు, వాడిని మనం వాడచ్చు. వాడిని మనం ఎలా తిప్పుతా అలా తిరుగుతాడు. వాడు తోలు బొమ్మలు అంటాడు మాట. యేసు రక్తములో ప్రతి విధమైనటువంటి సాతాను శక్తులు, అంధకార శక్తులు లయమైపోవునుగా. కానీ మనం తొక్కినప్పుడు వాడు విలవిల్లాడిపోతూ ఉంటాడు. మనం ఏం చేస్తున్నా, ఒళ్ళో పెట్టుకుని జోకడుతున్నాం. అందుకని వాడు ఎక్కడికి వెళ్ళటలేదు. వాడి గురించి మనం ఏం చెప్పాలి? వాడు అబద్ధికుడు అని చెప్పాలి, వాడు మోసగాడని చెప్పాలి. అలా చెప్పకుండా వాడిని మనం ఏం చేస్తున్నాం అంటే లాలిస్తున్నాం, చక్కగా బూస్ట్ ఇచ్చి పెంచుతూ ఉన్నాం. వాడిని మన దగ్గరే కూర్చోబెట్టుకుని చక్కగా వాడు పనులు వాడు చేయటానికి మన అవకాశం ఇస్తూ ఉన్నాం. కాబట్టి వాడు మనల్ని వాడుకుంటూ ఉన్నాడు. అందుకని సాతాన్ని మీరు ఎప్పటికీ జయించలేరు, ఎదిరించలేరు. మీరు గనక సాతాన్ని ఎదిరించాలంటే ఒక్కటే పాఠం, మీరు విశ్వాసంలో ఎలా ఉండాలట? స్థిరత్వాన్ని కలిగి ఉండాలి. ఎందుకయ్యా మేము ఆ యొక్క అపవిత్రాత్మను వెళ్ళగొట్టలేకపోయామనంటే మీలో స్థిరమైనటువంటి విశ్వాసం లేదు. ఎందుకు భయపడుతున్నారు గాలివానలకు? మీలో విశ్వాసం లేదు. యోధా గోత్రపు సింహం అక్కడ ఉండగానే గర్జించే సింహానికి భయపడుతున్నారు వీళ్ళు. మనలో ఉన్నవాడు ఎవరట? లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు. మనలో ఉన్నవాడు చాలా గొప్పోడు, చాలా బలవంతుడు.